మూవింగ్ ఆన్, హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును హరీష్ రావు రహస్యంగా కలిశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లారని అంటున్నారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ఆయన చెప్పి వచ్చినట్టుగా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారు కోమటిరెడ్డి. ఏ ఫ్లైట్లో వెళ్లారో ఎక్కడ కలిశారో కూడా నిరూపిస్తా అంటున్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ ప్రమాణం చేస్తారా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే హరీష్ రావు కలవలేదని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడక్కడనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్. ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలో రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులు అయింది. మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిస్తే అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా చెప్పకుండా పోయొచ్చే అవసరం ఏంది? ఫ్యామిలీతో అమెరికా పోయేస్తున్నా అని చెప్పి 5 రోజులు ఫ్యామిలీతో పోతున్నా అని చెప్పిపోతే ఏమవుతుంది హరీష్ రావుకు? నువ్వు ప్రభాకర్ రావుని మీరు పోయి అడగండి. ప్రస్తుతి నేను ప్రెస్ ద్వారా అడుగుతున్న ప్రభాకర్ హరీష్ రావుని నువ్వు ప్రమాణం చేయి, నువ్వు ప్రభాకర్ రావుని గెలవలేదని చెప్పు. నేను దేనికైనా సిద్ధమే. నువ్వు కలిసినప్పుడు ఆ పక్కకు ఉన్నోళ్ళు అంటే నువ్వు రూమ్లో పోయి మాట్లాడుకున్నా కానీ బయట ఉన్నోళ్ళే చెప్పిన విషయం నాకు ఇది. ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడక్కడనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్. ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలో రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులు అయింది. మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిస్తే అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా చెప్పకుండా పోయొచ్చే అవసరం ఏంది? ఫ్యామిలీతో అమెరికా పోయేస్తున్నా అని చెప్పి 5 రోజులు ఫ్యామిలీతో పోతున్నా అని చెప్పిపోతే ఏమవుతుంది హరీష్ రావుకు? నువ్వు ప్రభాకర్ రావుని మీరు పోయి అడగండి. ప్రస్తుతి నేను ప్రెస్ ద్వారా అడుగుతున్న ప్రభాకర్ హరీష్ రావుని నువ్వు ప్రమాణం చేయి, నువ్వు ప్రభాకర్ రావుని గెలవలేదని చెప్పు. నేను దేనికైనా సిద్ధమే. నువ్వు కలిసినప్పుడు ఆ పక్కకు ఉన్నోళ్ళు అంటే నువ్వు రూమ్లో పోయి మాట్లాడుకున్నా కానీ బయట ఉన్నోళ్ళే చెప్పిన విషయం నాకు ఇది.